కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ విభజన ద్రోహం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్ముతున్న సమయంలో చీరాల నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఇండిపెండెంట్గా గెలవటం అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మనటువంటి పరిస్థితి. అసలు రాహుల్ గాంధీ అయితే నేను ఎలా గెలిచాను అనేది కేస్ స్టడీ కూడా చేయించాడు. 30 minutes డిస్కస్ చేశాను. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ చక్రం తిప్పారు అని ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయించడం కానీ, లేకపోతే పైరువేలు చేయటం కానీ, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ ఎలికేషన్లో కానీ, లేకపోతే ఒక టెండర్స్లో కానీ మీరు కనీసం మాట వరుసగా నేను ఉంటారా? చీరాల ఆమంచి కృష్ణమోహన్ అనగానే ఒక అగ్రెసివ్నెస్, ఆయన విపరీతమైన కోపం, లేదంటే ఎదుటి వ్యక్తుల మీద ఆయన కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇట్లాంటి కొన్ని కామెంట్స్ మీరు విన్నారు ఎప్పుడైనా? ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేసింది మీ బ్రదరు ఒక మీడియా రిపోర్టర్ని దాడి చేశాడు, అతని దారుణంగా కొట్టాడు అని. వాడు అసలు జర్నలిస్ట్ కాదు. నాగార్జున రెడ్డి అని ఇంతకుముందు నక్సలైట్ల దగ్గర కొరియర్గా పనిచేశాడు. ఆ తర్వాత 50,000 దొంగతనం చేస్తే వాళ్ళు దళం నుంచి బహిష్కరించారు. బహిష్కరిస్తే వాళ్ళు చంపుతారనే ప్రాణభయం, ఈ పోలీసులు పెట్టిన 7 కేసులు, అంటే వీడు మంచి క్యారెక్టర్ కాదు. 6 మహిళల్ని కానీ చిన్న చిన్న అమ్మాయిలని కానీ కదిలించిన రేప్ కేసులు, జీడీ అంటారు, రేపిస్టు కాదు. ఇప్పుడు మరి పోతుల సునీతకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు అంటే అనదర్ పవర్ సెంటర్ చీరాల్లో పెంచినట్లా, లేదంటే ఆమంచి కృష్ణమోహన్ గారికి లైన్ క్లియర్ చేసినట్లా? కానీ మీ మీద చిరంజీవి ప్రభావం పడలేదా మరి 2009లో? క్వశ్చనే లేదు. మా సామాజిక వర్గ నేత వస్తున్నాడు, సీఎం కాబోతున్నాడు. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండటానికి ప్రిపేర్ అయ్యి రాలేదు. ఆయన ఫెయిల్ అవటానికి మెయిన్ కారణం అదని నేను నమ్ముతాను. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా 2019లో పూర్తి స్థాయి పొలిటీషియన్గా మారబోతున్నాడు. అతనికి ఏమైనా మరి మీరు గమనించిన చిరంజీవిలోని అంశాలను జనసేన పార్టీలో ఏం చూస్తున్నారు మీరు? హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అగ్రెసివ్ ఎమ్మెల్యేగా పేరు పొందినటువంటి కృష్ణమోహన్ గారు ఆయన పైన వస్తున్నటువంటి విమర్శలు, ఆయన చేస్తున్నటువంటి రాజకీయ కార్యకలాపాల గురించి మనతో మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ విభజన ద్రోహం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్ముతున్న సమయంలో చీరాల నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఇండిపెండెంట్గా గెలవటం అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మనటువంటి పరిస్థితి. కృష్ణమోహన్ గారికి ఎలా సాధ్యమైంది అది? నేను మా ఫ్యామిలీలో కానీ మా బంధువుల్లో కానీ ఐఎమ్ ది ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. 24 సంవత్సరాల ఏజ్లోనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. జెడ్పీటీసీగా, మండల ప్రెసిడెంట్గా 2009 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో విభజన స్టేట్మెంట్ 2013 సెప్టెంబర్ 30వ తారీఖున అనౌన్స్ చేసినప్పుడు జిల్లాలో ఫస్ట్ వ్యతిరేకించిన వ్యక్తిని నేనే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అనేది మా ప్రాంత ప్రజల అభిప్రాయంగా, మా జిల్లా, నా కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి వాయిస్ని నేనే అందరికన్నా వినిపించడం జరిగింది, వ్యతిరేకించాను. విభజన అంటూ జరిగితే ఎమ్మెల్యే పదవికి, డిసిసి అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మూడింటికి రాజీనామా చేస్తాను. నాకు పరిస్థితులు, ప్రజలు కావాలనుకుంటే రాజకీయాల్లో ఉంటాను, లేదంటే రాజకీయాల్లో అయినా విరమించుకోవటానికి సిద్ధం అని చెప్పాను. ఆ విధంగా నేను ఒక నిబద్ధతతో ఉంటాననేది ఆ ప్రాంత ప్రజలకి ప్రగాఢమైనటువంటి విశ్వాసం.
నేను 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా లేకపోతే లోకల్లో ఒక ఫోరం పెట్టుకొని గెలవటానికి కారణం ఆ ప్రాంత ప్రజలతో నాకున్నటువంటి విడదీరైనటువంటి సామాజిక మానవ సంబంధం. దీంతో గెలవటం జరిగింది. అంటే అసలు ఎప్పుడు వచ్చారు ఈ రాజకీయాల్లోకి? ఏ టైంలో వచ్చారు? ఎందుకు రావాలనిపించింది మీకు? 2001 లోకల్ బాడీ సెలక్షన్స్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు నేను మా సొంత మండలం వేటపాలెం మండలం నుంచి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వేటపాలెం మండలం నుంచి జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసి ఆ రోజు రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచినటువంటి జెడ్పీటీసీగా నేను పాలిటిక్స్లోకి ఎంటర్ కావటం జరిగింది. అప్పుడు నా ఏజ్ 24 years. అంటే ఎందుకు ఆ టైంలో మీకు అట్లా పొలిటికల్గా వెళ్ళాలి? ఇంతకుముందు ఏమన్నా స్కూల్ బ్యాక్ డ్రాప్ కానీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ ఏమైనా ఉన్నాయా అట్లా? స్కూల్ బ్యాక్ డ్రాప్ లేదు, కానీ కాలేజీలో నేను చదువుకునేటప్పుడు నేను మా క్లాస్కి లీడర్గా ఉండేవాడిని, ఫుడ్ కమిటీకి ఉండేవాడిని. అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత మళ్ళా ఆల్మోస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి నేను రిప్రజెంటేటివ్గా ఉండేవాడిని. ప్రజెంట్ యాక్టివ్గా ఉండేవాడిని. అట్ ది సేమ్ టైం మా విలేజ్లో ఉన్నటువంటి పరిస్థితులు, మా ఫ్యామిలీకి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులకి, అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చాలి అనే దాని మీద ఫోకస్గా ఏదన్నా కాంట్రవర్సీ వచ్చినా నేనే మాకు సంబంధించిన వ్యవహారం అయినా బయట వాళ్ళదైనా సెటిల్ చేసేవాళ్ళం. వివాదాస్పదం కాకుండా ఈ ఘర్షణ వల్ల ఏం పెద్ద ఉపయోగం ఉండదు, మన తరంలో అయినా సరే ఒక మంచి వాతావరణం ఉండాలి అనేది. నాకు అదేం పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ కాదు. నేను 20 yearsకి డిగ్రీ అయిపోయి మా ఊర్లోకి వచ్చిన తర్వాత నేను 2-3 years నేను వ్యవసాయం చేసుకుంటానే, రొయ్యల చెరువులు వ్యవసాయం తప్పితే నాకేం తెలియదు. నేను బ్రతకడానికి కానీ, నేను 10 మందికి సహాయం చేయడానికి కానీ ఉంటూ ఈ క్రమంలో పబ్లిక్ సర్వీస్ మీద ఉన్నటువంటి నాకు ఇంట్రెస్ట్ని బట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు పెద్దలు రిక్వెస్ట్ చేశారు. జనరల్గా పోటీ చేయడానికి కూడా 2001లో అపోజిషన్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాలా, చాలామందిని అడిగారు. నన్ను కూడా వారం రోజులు బతిలాడితే, సరే మా ఫాదరు డైరెక్ట్ రాజకీయాల్లో కాకపోయినా జనరల్గా కాంగ్రెస్కి సానుకూలంగా ఉండేవాడు. దీంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజు 10 మంది వచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే వారం కల్లా ఒక 2-3 వేల మంది వచ్చి గట్టిగా గొడవ చేసి కంపల్సరీ నువ్వు కంటెస్ట్ చేయాలని అంటే కంటెస్ట్ చేశాను. పాపం జనమే గెలిపించారు. నాకు ఆ రోజు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఏ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా, మా ప్రాంతానికి సంబంధించిన సమాచారం కూడా నాకు అంత తెలియదు. అంటే 2001 అంటే అప్పటికి ఆల్మోస్ట్ 9 yearsగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 94 నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా అధికార పార్టీలోకి వెళ్తే ఏదైనా పదవులు వస్తాయనుకుంటా. నేను కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేస్తానన్న తెలిసిన మరుసటి రోజే అప్పుడు ఏం చేశారంటే జెడ్పీటీసీలకి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్లో కొత్తగా ఓపెన్ చేశారు. చేసి బీఫారాలన్నీ కొంతమందికి ప్రముఖులు అనుకునే వాళ్ళకి తెలుగుదేశం తరఫున బీఫారాలు ఇచ్చారు. మా మండల జెడ్పీటీసీ తెలుగుదేశం క్యాండిడేట్ కూడా పిలిచి అక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే నేను కంటెస్ట్ అన్నానో పాపం అతని బంధువులు కానీ అతను నాతో ఫోన్లో మాట్లాడి, అప్పుడు ల్యాండ్లైనే ఉండేది, సెల్ ఫోన్స్ అప్పుడే వస్తున్నాయి, రిక్వెస్ట్ చేశాడు. అయ్యా నువ్వు అంటే నాకన్నా పెద్ద ఆయన మా కమ్యూనిటీ, నీకు నాకు పోటీ అయిందయ్యా, నువ్వు పాలిటిక్స్లో రావాలనుకుంటే నా బీఫారం నీకు ఇస్తాను, నువ్వు కంటెస్ట్ చేయి, నాకేమి ఇది లేదు, నేను విత్డ్రా అవుతానని అడిగాడు. అధికార పార్టీ నుంచి అడిగాడు. అది ధర్మంగా ఉండదండి, సమంజసంగా ఉండదు. నేను పోటీ చేసేది అపోజిషన్ పార్టీలో, నేను గెలుస్తానో ఓడతాను కాదు. నన్ను 10 మంది వచ్చి అడిగారు, నేను వాళ్ళ మాటని కాదనిలేక అంగీకరించాను. అంతేగాని నేను పదవి కోసం లేకపోతే మీరు తెచ్చుకున్న బీఫారం నేను తీసుకోవటం అది కరెక్ట్ కాదండి. అట్లా 5 days జరిగింది. అది నువ్వు తెలుగుదేశం తరపున పోటీ చేయి, నువ్వు కాంగ్రెస్ తరపున వద్దనే దానికోసం. అంటే నేను తెలుగుదేశాన్ని ఓడించాలా లేకపోతే ఆ పదవి నాకు కావాలనేది కాదు. నిజంగా నాకు ఆ రోజు అవగాహన లేదు, పెద్ద దాని గురించి కూడా తెలియదు. కానీ ప్రజలు 10 మంది వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఫస్ట్ రోజు 4 వచ్చారు పెద్ద మనుషులు, ఆ ఏరియాలో రిప్రజెంట్ చేసేవాళ్ళు. కోనంకి నాగేశ్వరరావు అని మా ఊరు అతనే, అలానే గుమ్మడి చూశారు, చాలామంది అలానే ముస్లిమ్స్ కొంతమంది వచ్చారు. అడిగితే ఇక వాళ్ళ మాట వాళ్ళు జనాన్ని అలా తీసుకొచ్చి 2-3 వేల మందిని తీసుకొచ్చారు. అప్పుడు ఉన్న ప్రజల మాట కాదని లేక నేను కంటెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని నాకేమి
యాంబిషన్స్ కానీ నేను ఖచ్చితంగా ఈ పదవి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు లేదు ఈ రోజు లేదు. అదే 2001 ఎలక్షన్స్లో గెలిచారు. ఎంత మెజారిటీ వచ్చింది అప్పుడు? 8,200 మెజార్టీ, ఆల్మోస్ట్ స్టేట్లో హైయెస్ట్ మెజార్టీ. ఒక మండలానికి 8,200 అంటే ఏకపక్షంగా జరిగినట్టు. చీరాల రాజకీయాల్లో రోషయ్య గారిది ఎక్కువ కీలక పాత్ర ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అనుభవశీలి, ఆయన చాలా సీనియర్ నాయకుడు కూడా. ఆయనతో మీ సాన్నిహిత్యం ఎట్లా? ఆయన అంటే నేను 2001లో కంటెస్ట్ చేసినప్పుడు నా ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆయన వచ్చాడు. యాక్చువల్గా అప్పటి వరకు నాకు రోషి గారితో పరిచయం లేదు, కానీ మా ఫాదర్కి తెలుసు. పరిచయం అంత స్థాయి కూడా కాదు మా ఫాదర్ది, రోషి గారితో పరిచయం ఉండేంత స్థాయి కూడా మా ఫాదర్ది కాదు, కానీ తెలుసు. ఆయన ఏదన్నా 2 సార్లు కంటెస్ట్ చేశాడు చీరాల. వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వచ్చే 10 మందితో పాటు మా ఫాదర్ని కూడా కట్టసి కలిసేవాడు. అంతే. మా ఫాదర్ కూడా పొలిటికల్ ఇదేం లేదు, కానీ 2001లో ఎప్పుడు వచ్చైతే ఆయన మేము అపోజిషన్లో ఉన్నప్పుడు అంత పెద్ద నాయకుడు మాకు వచ్చి ప్రచారం చేశాడు. అప్పటి నుంచి ఆయన మీద ఒక సానుకూలత. ఆ ఏజ్లో వచ్చి అపోజిషన్లో మేము ఎక్కడో మారుమూల నిలబడితే వచ్చి ప్రచారం చేశాడనేటువంటి ఒక కృతజ్ఞత భావం ఆ రోజు నుంచి కలిగి, మళ్ళీ కంపల్సరీ 2004లో ఆయనే అక్కడ పోటీ చేయాలి. ఆయన 2 సార్లు గెలిచాడు. ఒకసారి 89 నుంచి 94 వరకు గెలిచాడు. తర్వాత వెంటనే 94 ఎలక్షన్లో ఓడిపోయాడు. తర్వాత మరలా చీరాల నుంచి ఎవరు రిప్రజెంటేటివ్ లేరు కాంగ్రెస్ నుంచి. మరలా రోషి గారిని ఇక్కడ కంటెస్ట్ చేయించాలని చెప్పి మేము 2001 నుంచి ప్లాన్ చేసుకొని ఆయన రిక్వెస్ట్ చేసి ఒప్పించి 2004లో ఆయన కంటెస్ట్ చేయించడానికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం. నేనుండే మండలానికి మండల ప్రెసిడెంట్, సర్పంచెస్ అంతా మా వాళ్ళే ఉండేవాళ్ళు. ప్లస్ రూరల్లో కూడా ఏదన్నా చీరాల రూరల్ మండలం, టౌన్, మా మండలం 3, చీరాల మున్సిపాలిటీ, రూరల్లో వేటపాలెం, అందరం మాట్లాడుకొని పెద్ద ఆయన అయితే కొంచెం బాగుంటుంది, బాగా అన్ని విషయాలు వెనకబడింది, డెవలప్మెంట్ జరిగింది. 89-94లో చాలా బాగా చేశాడు ఆయన. 89-94 ఆ రోజుల్లోనే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడు. చాలా మారుమూల ప్రాంతాలకి ఎలక్ట్రిసిటీ దాటం కానీ, ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ ప్రతి ఊర్లో ఉంది, బ్రిడ్జెస్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, ఒక డెవలప్మెంట్ ఓరియంటెడ్గా నాన్ కాంట్రవర్సీగా చేశాడు. అలాంటి వ్యక్తి మా ప్రాంతానికి రావాలని చెప్పి నేను, నాతో పాటు ఉన్న, ప్లస్ ఆయనకి చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది చీరాలతోటి, 2-3 తరాలతో ఉంది, అందరం అనుకొని చెప్పి 2004లో ఇక అలా కంటిన్యూషన్ ఆయనతో సైల్ అవుట్. అయితే రాజకీయంగా అంటే జెడ్పీటీసీ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చారా లేదా? మండల ప్రెసిడెంట్ ఇమీడియట్గా. ఎప్పుడు? 2001 నుంచి 2006 దాకా మండల ప్రెసిడెంట్, 5 years కంటిన్యూషన్ టర్మ్. ఇమీడియట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో మరలా మా మండలం నుంచి ఏకపక్షంగా అన్ని ఎంపీటీసీలు 2 తప్పితే మొత్తం మేమే గెలిచాం. మండల ప్రెసిడెంట్ నేను సపోర్ట్ చేసిన, పార్టీ సపోర్ట్ చేసిన, జెడ్పీటీసీ గెలిచింది. ఆ టర్ము కంటిన్యూ అవుతుండగా 2006 నుంచి 11 దాకా కదా ఎంపీపీ 5 years. 2009లో జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు రోషి గారు ఆయన వయసు రీత్యా డైరెక్ట్ ఎలక్షన్ నుంచి మానుకోవాలని ఆయన అనుకోవటం కానీ, రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని డైరెక్ట్ ఎలక్షన్లో ఉంటే ఒక కాన్స్టిట్యున్సీ బాధ్యతకే పరిమితం అయితే ఆయనకి సపోర్టివ్గా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదని దీంతో ఆయన రిక్వెస్ట్ చేయటం, లేకపోతే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నందువల్ల ప్రత్యక్ష రాజకీయాల నుంచి 2009లో విరమించుకుంటానని 2008 చివరిలో చెప్పడం జరిగింది. అనౌన్స్ చేస్తే మేము చాలామంది వెళ్ళి గొడవ చేసాం. నేను 2004లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు మా ఏరియాలో అసలు ప్రచారానికే తిరగకుండా చాలా మంచి మెజార్టీ రావటం జరిగింది. అలాంటిది 2009లో కూడా మీరు నామినేషన్ వేయండి, మీరు ఊరికే ఎక్కడో చోట కనపడేళ్ళని చాలు గెలిపిస్తాం, మీరు ఈ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తే అది మాకు గౌరవం, ఈ ప్రాంతం కూడా బాగుపడిద్ది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆయన అనుకున్నది అసలు కౌన్సిల్ తెస్తుందే ఆయన కోసం అనే ఒక ప్రచారం కూడా ఉండేది రోషి గారి కోసం. ఆ దీంట్లో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఆయన అంగీకరించలేదు. ఆ క్రమంలో నేను మండల ప్రెసిడెంట్ అప్పుడు ఆ టెన్యూర్లో ఇక ఆ సీక్వెన్స్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ నా టోటల్ కెరియర్ని ఆయన అబ్జర్వ్ చేయటం కానీ చేసి ఆయనే ఎంకరేజ్ చేయటం జరిగింది. 2009లో నేను కంటెస్ట్ చేయటానికి. అంటే రాజశేఖర రెడ్డి గారు అనుకున్నది లేండి, అంటే కౌన్సిల్ని తీసుకొచ్చి కొంత యంగ్ లీడర్షిప్ని డెవలప్ చేయాలి, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో సీనియర్ లీడర్స్ని అటు గౌరవిస్తూగా, ఇక్కడ యంగ్ లీడర్స్. అలా మీరు 2009లో కంటెస్ట్కి వచ్చారు. అంటే యాక్చువల్గా 2009లో నేను కంటెస్ట్ చేసినప్పుడు నా 100% రోషి గారి దీంతోటే జరిగింది అది. ఎందుకంటే నేను 2009లో కంటెస్ట్ చేసేటప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మా కమ్యూనిటీకి సంబంధించిన చిరంజీవి.
అప్పుడు 1,50,000 ఓట్లలో 2009లో మా కమ్యూనిటీ ఓట్లు 7,500 ఓట్లే. నేను అసలు క్యాండిడేటే కాదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా నేనైతేనే గెలుస్తాను, నేనైతేనే రోషి గారికి తర్వాత అక్కడ ప్రజలకి న్యాయం జరిగిద్ది అనేది రోషి గారికి ప్రగాఢమైన విశ్వాసం ఉన్న పరిస్థితుల్లోనే నాకు టికెట్ రావడం జరిగింది. నాతో పాటు 15-20 మంది అడిగారు అప్పుడు. అంటే వాళ్ళ స్థాయి ఏదన్నా కానీ ఒక దీంట్లో ఉన్న వాళ్ళు అందరూ అడిగారు. కానీ మీ మీద చిరంజీవి ప్రభావం పడలేదా మరి 2009లో? క్వశ్చనే లేదు. మా సామాజిక వర్గ నేత వస్తున్నాడు, సీఎం కాబోతున్నాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించినట్లయితే రాజకీయాల్లో కులం అనేది అబద్ధం అండి. నేనైతే నమ్మేది పాటించేది కూడా అదే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 2 పార్టీలు వచ్చినాయి, కొత్త పార్టీలు. ఒకటి 2009లో ప్రజారాజ్యం, అలానే 2012లో కావచ్చు జగన్ పార్టీ పెట్టినట్టున్నాడు, వైఎస్ఆర్సీపీ వచ్చింది. అసలు మేము 2009 కుల ప్రభావం ఉంటేనో 2012 ఇది ఉంటేనో వీటిలో విభజన తర్వాత మేము అసలు రాజకీయాల్లో కూడా ఉండకూడదు, ఆ దీంట్లో కొట్టుకుపోవాలి. కులం అనేది ఒక సాంప్రదాయం అనుకోవచ్చు, ఒక కట్టుబాటు అనుకోవచ్చు, ఒక రకమైనటువంటి సామాజిక బంధం ఉండొచ్చు. కానీ రాజకీయాలలో విస్తృతమైందండి. రాజకీయం అంటేనే విస్తృతమైంది. అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. ఆ ప్రభావం నా మీద లేదు, ఉండదు కూడా. కానీ ప్రస్తుతం రాజకీయాలన్నీ కుల సమీకరణలతోటి నడుస్తున్నాయి. ఆ కులాన్ని సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఆ కులాన్ని తమ వైపు రప్పించుకోవడం కోసం ప్రతిపక్షం పోరాటం చేస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం, మనం భారత రాజకీయాలు మొత్తం చూసుకునే పని అయితే ఆంధ్రప్రదేశ్ చాలా భిన్నమైంది. నార్త్లో ఉన్నటువంటి అంటే మధ్య భారతంలో బీహార్ కావచ్చు, నార్త్లో ఉన్నటువంటి ఉత్తర ప్రదేశ్ కావచ్చు, నిన్న మొన్న ఎలక్షన్ జరిగింది. మన సౌత్లో చూసుకుంటే బాగా కులతత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. దీనికి రకరకాల కారణాలు. నిజంగా అర్థం చేసుకొని రాజకీయం చేస్తే ఆ కుల ప్రభావం పనిచేయదు. కుల ప్రభావం ఉండదని నేను చెప్పను, కానీ కరెక్ట్గా సమాజాన్ని అర్థం చేసుకొని దానికి 2009లో రాజశేఖర్ రెడ్డి అంత పెద్ద ఎత్తున చిరంజీవి వస్తున్నాడు, ముఖ్యమంత్రి అయిపోతాడు, రెండోసారి వచ్చాడు, రెండోసారి రావటం జరిగింది. సరే నేను పోల్చుకుంటున్నాను కాదు, 10 కులాల కాంబినేషన్ చీరాల్లో. 2009లో పోటీ చేసినప్పుడు 7,500 ఓట్లు ఉన్నాయి. 2014లో పోటీ చేసినప్పుడు అసలు నాకు పార్టీనే లేదు. మీరే అన్నారు ఇందాక అంత పెద్ద తప్పు చేసిన కాంగ్రెస్లో ఉన్నాను అంటే విభజన చేయటం ద్వారా. అయినా నేను ఎలా గెలిచాను? 9,000 ఓట్లు మొన్న వరకు, 190,000 ఓట్లలో 9,000 ఓట్లు. అది సమాజంలో కులం అనేది అది ఒక భాగమే. కానీ కులాలని విభజన తర్వాత ఈ రాష్ట్రంలో కులాల ప్రభావం రాజకీయంగా పెరిగిన మాట నిజం. కానీ దాని ప్రభావం అంత స్థాయిలో కరెక్ట్గా కానీ ట్యాకిల్ చేస్తే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కులరహితంతో సమానత్వంతో చూస్తే ఆ ప్రభావం ఉంటుందని నేనైతే భావించను. అంటే చిరంజీవి ఎందుకని ఆ క్యాలిక్యులేషన్ వేయలేకపోయాడు? కేవలం మన కులం సపోర్ట్ చేస్తే గెలిచిపోతాం, లేదంటే మన అభిమానులను సపోర్ట్ చేస్తే గెలిచిపోతాం అని అనుకున్నారు. నేను వాస్తవంగానండి చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కానీ పెట్టిన తర్వాత ఆయన పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో మెర్జ్ చేసిన తర్వాత ఈ మధ్య సైలెంట్గా ఉన్న తర్వాత చాలా సందర్భాల్లో ఆలోచించాను. నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయంలో ఒకసారి వచ్చిన తర్వాత అండి మన కుటుంబం గురించి కానీ, మన సొంత వ్యవహారాల గురించి కానీ, మన సొంత వ్యాపకాల గురించి కానీ, మన ప్రాణం గురించి కానీ ఆలోచించకూడదండి. వన్స్ పాలిటిక్స్ ఈవెన్ నువ్వు వార్డు మెంబర్కి రా, సర్పంచ్ రా, ఎమ్మెల్యేకి రా, లేకపోతే ఇంకొక అంబిషన్తో రా, ఎంపీ అవ్వు, ముఖ్యమంత్రి అవ్వాలనుకో, ఏదన్నా కానీ నేను ఈ 4 మన వ్యక్తిగతం ఉండకూడదు. ఎందుకంటే మనం బయటకు వచ్చి దేనికైనా నేను అడ్డం నిలబడతాను, నీకు ప్రాణం ఇస్తాను అంటే ఏం చేస్తాం? ప్రజలకి ఒక నమ్మకాన్ని కలగజేస్తాం, వాడు పాపం నమ్ముతారు. చిరంజీవి విషయంలో ఏం జరిగిందంటే నేను లోతుగా స్టడీ చేసిన దాన్ని బట్టి ఇన్ని సందర్భాలు చెప్పాను. పెట్టకముందు, పెట్టిన తర్వాత, కాంగ్రెస్లో కలిపిన తర్వాత, ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండటానికి ప్రిపేర్ అయ్యి రాలేదండి. ఆయన ఫెయిల్ అవటానికి మెయిన్ కారణం అదని నేను నమ్ముతున్నాను. చిరంజీవి ఫెయిల్ కావటానికి కారణం ఆయన పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయడానికి వచ్చిన పరిస్థితులు కానీ, తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన సైలెంట్
వన్స్ మనం పాలిటిక్స్లోకి వచ్చామంటే మన లైఫ్ కంపల్సరీ పబ్లిక్కే కంట్రిబ్యూట్ చేయాలి. సాక్రిఫైస్ అనకూడదు కానీ, పెద్ద త్యాగం అనకూడదు కానీ, పూర్తిగా పాలిటిక్స్లోకి మిగిలిందే సెకండరీ. మన కుటుంబం అయినా, మన సొంత వ్యవహారాలైనా, వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, లేకపోతే మనకు వ్యాపకాలు ఉండొచ్చు. ఇవన్నీ ఒక అంశం. 99% మనం పబ్లిక్కే ఇదై ఉండాలి. ఆ విధమైన ఆలోచనతో రాలేదనేది నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అయితే మరి ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా 2019లో పూర్తి స్థాయి పొలిటీషియన్గా మారబోతున్నాడు. అతనికి ఏమైనా మరి మీరు గమనించిన చిరంజీవిలోని అంశాలను జనసేన పార్టీలో ఏం చూస్తున్నారు మీరు? నేను పవన్ కళ్యాణ్ని నా లైఫ్లో ఒకేసారి గెలిచాను. 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకరోజు తేడాతోటి చంద్రబాబు నాయుడు గారిని ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలవటం జరిగింది. 55 నిమిషాల్లో అతనితో మాట్లాడింది అంతా ఓపెన్గా ఉంటాడు, అవుట్ స్పోకెన్, అట్ ది సేమ్ టైం పెద్ద యాంబిషియస్ కాదు, నాకు ఇది కావాలనే కాదు, ప్లస్ కొంచెం ఒక కన్సర్న్ ఉన్నాడే. కాకపోతే దీర్ఘకాలికంగా ఉంటాడా లేదా, అతని విధానాలు ఏందనేది నేను ఆ కొద్ది మాత్రమే తెలుసు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ మధ్య కొన్ని మంచి ఇష్యూస్ టేకప్ చేశాడు. ఈ రాజధానిలో రైతులకు సంబంధించి ఏదన్నా భూములు ల్యాండ్ ఎక్విజిషన్కి పెట్టొద్దని వేవర్సు, అదేవిధంగా కిడ్నీకి సంబంధించినటువంటి ఈ మధ్య యూనివర్సిటీ, ఇలా అయితే ఇది కూడా ఏదో పార్షియల్గా వస్తా పోతా అలా కమన్ గో అంటే కమ్మన్ గో అని కాదు. ఇప్పుడే అసలు ఏం రాకుండా పవన్ కళ్యాణ్ గురించి మనం ఒక కంక్లూజన్కి రావటం కానీ, క్రిటిసైజ్ చేయటం కానీ, పొగట్టం కానీ, ఈ మూడు చేయకూడదు. నేనైతే చేయను. చూస్తాం, వస్తానంటున్నాడు అతను, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటానంటున్నాడు. వచ్చిన తర్వాత మాట్లాడతాం. నాకు అతని గురించి అతనితో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు తెలిసింది, ఓపెన్గా మాట్లాడతాడు, ఒక కన్సర్న్ ఉంది, చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. మరి ఎంతవరకు అవగాహన ఉంది, ఎంతవరకు దీర్ఘకాలికంగా ఉంటాడా లేదనేది అది కాలం నిర్ణయించాలి. అతను కనీసం పూర్తి స్థాయిలో వస్తే కానీ మనం చెప్పలేం. ఓకే, 2009లో మీరు ఎలక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా చీరాలకి, ఆ తర్వాత ఒక 7 నెలలకు 8 నెలలకు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, 4 నెలలకేనండి, 4 నెలలకి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, అనుకోని పరిస్థితుల్లో రోషయ్య గారు ముఖ్యమంత్రి అవడం. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ చక్రం తిప్పారు అని అంటారు. ఏం చక్రం తిప్పారు ఇంతకు మీరు? ఏం లేదండి, నాకు రోషి గారు అంటే ఒక మనిషి కాదు, ఒక దేవుళ్ళలాగా కనపడతాడు. అప్పుడున్నటువంటి భయంకరమైన రాజకీయ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి విపరీతమైన స్ట్రెయిన్, ప్రెషర్ని ఎంతో కొంత మేము కూడా షేర్ చేసుకోవాలి, ఆ విధంగా ఉడతా భక్తిగా ఆయనకు సహాయం చేయాలని తప్పితే నేను ఎక్కడ ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయించడం కానీ, లేకపోతే పైరువేలు చేయటం కానీ, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ ఎలికేషన్లో కానీ, లేకపోతే ఒక టెండర్స్లో కానీ మీరు కనీసం మాట వరుసగా నేను ఉంటారా? ఆయనకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది రాజకీయంగా కానీ, నా గురించి ఆయనకు బాగా లోతుగా తెలుసు, వాళ్ళ చిన్న పిల్లాడికి మళ్ళీ అంతకు తప్పితే ఒక రకమైనటువంటి సింపతి, ఈయనేంది ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడు, అప్పటికి ఆయనకి 76 సంవత్సరాలు, రోజు ఏదో ఒక యాజిటేషన్ ఉండేది. రోషి గారు పదవి చేపట్టిన దగ్గర నుంచి ఆయన దిగిపోయేలోపు మొత్తం 13 యాజిటేషన్, రోజు ఏదో ఒకటి, తెలంగాణ యాజిటేషన్ కానీ, ఆర్టీసీ సమ్మె కానీ, ఉద్యోగస్తులకు సంబంధించిన ఇంకోటి కానీ, అనేక రకాలైనటువంటి అంశాలు ప్రతిరోజు. ఆ దీంట్లో మేము కూడా ఉడతాభక్తిగా షేర్ చేసుకోవాలని తప్పితే నేను డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవటము, లేకపోతే నేను ఇప్పుడు రాజకీయం అంటే నేను ఎక్కడన్నా ఒక చిన్న వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ, ఒక్క అర్ధనా పైసా లబ్ధి ప్రభుత్వం నుంచి పొందినట్టుగా నేను ఉంటారా? నేను అందరిలాగా ఏమి నా మీద కోర్టులో లేదు, అది లేదు, ఇది మీరు మాట వరుస కానీ ఇది ఇందులో ₹1 ఇచ్చేది. కాకపోతే ఆయనతో నాకున్న సన్నిహిత్యం, ఆయన నాకు మామూలు ఒక వ్యక్తిగా ముఖ్యమంత్రి అయినా రోషి గారుగానే ఉంటాడు. జనరల్గా ముఖ్యమంత్రి అంటే ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ ఉంటుంది, ఒక ఫేజ్. నాకు అలా ఉండదు, ఒక సొంత దీన్ని కలిసేవాళ్ళు, ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పేవాళ్ళు, లేకపోతే ఆయన ఏదన్నా ఆథరైజ్ చేస్తే అంతవరకు ఫుల్ఫిల్ చేసేవాళ్ళం. ఇంతకు తప్పితే నేను చక్రం తిప్పటం, ఈవెన్ నా పక్క కాన్స్టిట్యున్సీలో కూడా నేను జోక్యం చేసుకోలేదు. దానికి మీరు ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో అత్యధికమైన ఎమ్మెల్యేస్ మేము ఉండం, అందరం కలిసి ఉండేవాళ్ళం. బాలినేని వాసు కూడా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కన్వీనర్గా ఉన్నాడు మా జిల్లాకి. అప్పుడు మాకు మంత్రి, పక్కనే దగ్గుబాటి వెంకటేశ్వర గారు, ఆయన సీనియర్ మ్యాన్. పురంధేశ్వర్ గారు అప్పటికి కేంద్ర మంత్రిగా చేస్తుంది ఆమె, వైజాగ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఎంపీగా.
అలాంటి సీనియర్ మహేందర్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్ చేశాడు. వీళ్ళందరూ సాక్షులు. రకరకాల పార్టీల్లో ఉన్నారు, రకరకాల పరిస్థితులు మారిపోయినాయి. యంగ్స్టర్స్ విజయ్ సంతనోతులపాటి నుంచి ఎమ్మెల్యే ఉండి, ఇప్పుడున్న సురేష్ ఎర్రగొండపల్లి నుంచి ఉండేవాడు, ఉగ్ర కనిగిరి, వీళ్ళంతా మాకు ఫ్రెండ్స్. ఏ ఒక్క చిన్న విషయంలో కానీ ఏదన్నా ఉంటే ఆయనతో ఉన్న సానుకూలతను బేస్ చేసుకొని వాళ్ళ కాన్స్టిట్యున్సీకి అవసరమైన తోడ్పాటుని అందించని చెప్తే పెత్తనం చేయటము, పైరవీలు చేయటము, చక్రం తిప్పటం. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా చెప్పారు. సిఐలు డిఎస్పీలు మీ ఇంటి ముందు అర్ధరాత్రి 1 గంటల వరకు 2 గంటల వరకు పోస్టింగ్ ఇప్పించండి సార్, లేదంటే పోస్టింగ్ ట్రాన్స్ఫర్ చేయించండి లేదు. ఐ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సచ్ టైప్ ఆఫ్ వాట్ యు ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్సిడెంట్స్. 2 సందర్భాలు ఏంటంటే, రోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే 107 మంది ఇప్పుడు డిఎస్పీలుగా, అడిషనల్ ఎస్పీలుగా ఇంకా పదవుల్లో ఉన్నారు. ఒకరిద్దరు రిటైర్ అయి ఉంటారు. వీళ్ళందరికీ ఏకేకాను మన గుంటూరు రేంజ్ డిఐజీగా ఉన్నప్పుడు ప్రమోషన్ ఇచ్చే దాంట్లో కొంత డిలే అయింది. ఆ గ్యాప్ పెరుగుతా వరుస డిఐజీలు వస్తే ఒక పేరబడిపోయింది. ఆ క్రమంలో వాళ్ళ సర్వీస్కి సంబంధించి చాలా న్యాయమైన విషయంలో నేను వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. 107 మంది సిఐలకి డిఎస్పీలుగా అప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులను కలిశారు. ఎందుకంటే నాతో పాటు చాలామంది వీళ్ళకి రోషి గారితో వ్యక్తిగత సంబంధాలు, రోషి గారు అనేక కార్యక్రమాలు కలవటం, బందోబస్తు నిర్వహించినటువంటి ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఇలా సిఐల నుంచి డిఎస్పీలు అయ్యారు, అడిషనల్ ఎస్పీలు అయ్యారు. అదొక మేజరు. అట్ ది సేమ్ టైం ఆ తర్వాత ప్రమోషన్కి సంబంధించినటువంటి న్యాయమైన విషయంలో ఇంకొక 55 మందికి ఎస్ఐల నుంచి సిఐలకి ప్రమోషన్ వస్తే అది హెల్ప్ చేశాను ఇన్ జెన్యున్ వే, ఇన్ లీగల్ వే. అంతకు తప్పితే నా జీవితంలో నేను ఏ ఒక్క ఆఫీసర్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్ ఆపటమో చేయించడం, నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే రొటీన్. అది ఏదన్నా మంచి ఆఫీసర్ వస్తే వెల్కమ్ చేసేవాళ్ళు, కాకపోతే వీళ్ళు మంచి వాళ్ళు కాదని అపోజ్ చేసేవాళ్ళు, అంతే. చీరాల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయిన తర్వాత సెకండ్ టైం ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా అక్కడ ప్రజలు గుర్తించగలిగారు, ఆ మంచి కృష్ణమోహన్ కావాలని కోరుకున్నారు. అంత వేవ్ లెంగ్త్ వాళ్ళతో కుదరటానికి కారణం ఏంటంటారు? నేను ప్రతినిత్యం నేను ఏదో ఒక పెద్ద స్థాయికి వచ్చేసాను, ఎమ్మెల్యే అయిపోయాను అని అలా గర్వంతో ఉండే మనస్తత్వం కాదు. సగటు ఒక మనిషి ఆలోచన ఎలా ఉంటుందో, జీవన విధానం ఎలా ఉంటుందో అలానే ఉండాలనుకొని, ఒకవేళ ఏదన్నా నా మనసులోకి వచ్చినా లేకపోతే ఒక మాట నేను తప్పుగా మాట్లాడిన ఇమీడియట్లీ నేను కరెక్ట్ చేసుకుంటాను. అది జనంలో, చీరాల్లో ఉన్నటువంటి సామాన్య సమాజం మొత్తానికి నేను చెప్పిన విషయాలు తెలుసు. దానికి ఉదాహరణ ఏంటంటే, చీరాల్లో ఒక 10-15 కులాల సమూహం చీరాల. ఏ ఒక్క కులం మతం ఆధిపత్యం ఎక్కడ ఉండదు. అంతా 95% శ్రమజీవులు, ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకునేవాళ్ళు. 35,000 మంది ఎస్సీలు ఉన్నారు, 10,000 మంది ఎస్టీలు ఉన్నారు, వేవర్స్ ఉన్నారు పెద్ద సంఖ్యలో 55,000 మంది. అంటే పద్మశాలీసు, దేవంగాసు, తొగట్లు, పట్టుశాలీలు. అదేవిధంగా బీసీలు అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. యాదవాస్ ఉన్నారు మేజర్గా, గౌడాస్ ఉన్నారు, కుమ్మర్లు ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు 10,000 మంది, ముస్లిమ్స్ 10,000 మంది ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అంటే ఈవెన్ తమిళియన్స్ ఉన్నారు 1,000 మంది. ఇలా ఒక ఆల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి కాంబినేషన్. ఎవరి పని వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఒక పెద్ద అంబిషన్ కానీ, కులతత్వం కానీ, మతత్వం కానీ, బ్రతుకుదెరువు, వాళ్ళకి సంబంధించినటువంటి జీవన విధానంలో, బ్రతుకుదెరువులో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవడు మన గురించి సక్రమంగా ఆలోచిస్తాడనేది ఒక పెద్ద చైతన్యం కలిగినటువంటి ప్రాంతంగా. చైతన్యం అని ఎందుకన్నానంటే, గాంధీ గారు మా చీరాల్లో రైల్వే ట్రాక్ ఉంది. అప్పుడు పెద్ద యాత్ర చేస్తా భారతదేశం మొత్తం మా ఊరి మీదకి వెళ్తే స్టేజీ లేకపోయినా ప్రజలందరూ అడ్డం పడి స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారిని ఆపి చీరాల పేరాల ఉద్యమం నడిపినటువంటి, గాంధీ గారితో కలిపి నడిచినటువంటి పెద్దలు దుగ్గిరాల గోపాలకృష్ణ గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ రోజులుండి గడిపిన చరిత్ర చీరాలకు ఉంది. అలానే చీరాల ప్రజలకు సంబంధం లేని కారంచేడు సంఘటనని దళితులకు సంబంధించి చీరాల దళితులను ఎత్తున పెట్టుకొని మోసి ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. చీరాల ఈ బయట అనుకున్నట్టు కృష్ణమోహన్ ఏదో చెప్తే రౌడిజం చేస్తే అంగీకరించే ప్రజలు అక్కడ లేరు. ఎట్ ది సేమ్ టైం ఉదారంగా మన మీద అబద్ధాలు చెప్తే అర్థం చేసుకోకుండా, చైతన్యం లేకుండా ఎట్టబడితే అట్ట ఓటేసే ప్రజలు కాదు. చైతన్యానికి మారుపేరు చీరాల. ఎట్ ది సేమ్ టైం నాకు ఓటేయటానికి ఏంటంటే, నేను చెప్పిన ఈ సోషల్ ఫ్రేమింగ్లో నేను కూడా ఫిట్ అయ్యాను. వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన విధానం, వాళ్ళకి సంబంధించినటువంటి జీవన విధానంలో
నన్ను ఎవడు ఎమ్మెల్యే అనుకోరు చాలామంది. 99% సాధారణ ప్రజలు వాళ్ళలో ఒకటిగా అనుకుంటాడు చెప్తే. నన్ను ఎవడు ఎమ్మెల్యే అనేటువంటి భావంతో ఉండదు. నేను కూడా అలాంటి ముళ్ళ కంచెలే నన్ను కలవటానికో ఏదన్నా ఎక్కడికన్నా రావటానికో నేను రిస్ట్రిక్షన్స్ పెట్టుకోను. కానీ చాలా శాంత స్వభావం అని మీరు అంటున్నారు. చీరాల ఆమంచి కృష్ణమోహన్ అనగానే ఒక అగ్రెసివ్నెస్, ఆయన విపరీతమైన కోపం, లేదంటే ఎదుటి వ్యక్తుల మీద ఆయన కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇట్లాంటి కొన్ని కామెంట్స్ మీరు విన్నారు ఎప్పుడైనా? సహజంగా పాలిటిక్స్లో ఉన్నప్పుడు మన మీద సానుకూలత ఏముంటుందో నెగిటివ్ కూడా మనకి గట్టిన వాళ్ళు ప్రచారం చేస్తారు. కొన్ని అనుకోకుండా జరిగే సంఘటనలు కూడా వాటికి ఊతం వస్తాయి. నేను ఇంటెన్షనల్గా నా జీవితంలో ఎవరి మీద దాడి చేయాలనుకోవటం కానీ, మర్డర్ చేయించాలనుకోవటం కానీ, లేదంటే అరాచకంగా ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన కూడా చేయలేదు. ఒక్క సంఘటన కూడా లేదు. యాక్సిడెంటల్గా 1-2 సంఘటనలు పాలిటిక్స్లో ఉన్నప్పుడు జరిగినప్పుడు దాన్ని మొత్తం మనకు ఆపాదించడానికి మన వ్యతిరేకులు ట్రై చేస్తారు తప్పితే ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. 16 సంవత్సరాలు నా పొలిటికల్ కెరీర్. రెండోసారి ఎమ్మెల్యే కాకముందు కూడా మండల ప్రెసిడెంట్గా కూడా రోషి గారు ఫైనాన్స్ మినిస్టర్ అయితే కాన్స్టిట్యున్సీలో నా మాట చాలా బాగా గౌరవించేవాళ్ళు అందరూ కూడా. నేను ఏ రోజు కూడా దౌర్జన్యం చేయటమో కాకపోతే ఎక్కడ వస్తుందంటే పేచి, నేను దౌర్జన్యం చేయను కానీ కొండంత సమస్య వచ్చినా ధైర్యంగా ఫేస్ చేస్తాను. ఎవరితో రాజీ పడను. నా ఎదురుగా చోటారాజను లేకపోతే దావుద్ ఇబ్రహీం ఉన్నారు అనుకున్నా సరే నేను ఐ నెవర్ ఫేర్. నా స్వభావం అది. నేనుగా అన్యాయంగా ఒకరి జోలికి వెళ్ళను. మా ప్రాంతం జోలికి నా జోలికి అన్యాయంగా వస్తే దేవుడైనా కానీ సహించు. దానివల్ల ఏమైందంటే ఈ తత్వం వల్ల ఈ క్రమంలో ఏదైనా మిస్ఫైర్ అయిన బయటికి క్యారీ అయ్యి చేస్తారు. నా మీద ఉన్న క్రిమినల్ కేసులు చూసుకోండి. ఎలక్షన్ టైంలో టైం అయిపోయిందనో లేకపోతే నేను ఊర్లో లేనప్పుడు కేసులు పెట్టడము అట్లా తప్పితే నేను ఒకరి మీద ఎవరన్నా ఇంటెన్షనల్గా దాడి చేసినట్టు కానీ, దాడి చేయించినట్టు కానీ, మర్డర్ చేయటం కానీ, మర్డర్ చేయించిన ఒక్క కేసు ఐఎమ్ అగెనిస్ట్ దట్. అంటే ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేసింది మీ బ్రదరు ఒక మీడియా రిపోర్టర్ని దాడి చేశాడు, అతని దారుణంగా కొట్టాడు అని. నేను ఒక చిన్న విషయం, వాడు అసలు జర్నలిస్ట్ కాదు. నాగార్జున రెడ్డి అని ఇంతకుముందు నక్సలైట్ల దగ్గర కొరియర్గా పనిచేశాడు. ఆ టైంలో 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి, రికార్డెడ్. ఇవన్నీ గుమ్మళ్ళ లక్ష్మీపురం పోలీస్ స్టేషన్లో మీరు వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో చెప్తారు. ఆ తర్వాత 50,000 దొంగతనం చేస్తే వాళ్ళు దళం నుంచి బహిష్కరించారు. బహిష్కరిస్తే వాళ్ళు చంపుతారనే ప్రాణభయం, ఈ పోలీసులు పెట్టిన 7 కేసులు వీటితోటి వాళ్ళ ఫాదర్ పాపము నిబద్ధతగా వెళ్ళాడు, చిన్న కమ్యూనిస్ట్ లీడర్. రేతిరి తీసుకుని వస్తే కాంగ్రెస్ రూలింగ్ అప్పుడు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. నేను రేతిరి 8:30 టైంలో జానారెడ్డి గారి ఇంటికాడ వాడిని సరెండర్ చేశాను. తర్వాత వాళ్ళ కులం వాళ్ళందరూ వాడిని, అంటే వీడు మంచి క్యారెక్టర్ కాదు, 6 మహిళల్ని కానీ చిన్న అమ్మాయిలని కానీ కదిలిచిన రేప్ కేసులు, జీడీ అంటారు, రేపిస్టు వాడు సెక్స్ మ్యానియాక్. వాళ్ళందరూ దూరంగా పెడితే వాళ్ళ నాన్న చాలా మంచివాడు పాపం. వాళ్ళ నాన్న ఏ చిన్నదేని నా దగ్గరికి వచ్చి అయ్యా వీడి ఏదో రకంగా వీడికి సహాయం చేయంటే పిలిచి తిట్టి వాడిని సంస్కరించి CMUIలో లోన్ ఇప్పించాడికి ఒక మెస్ పెట్టించి 3 లక్షలు ఆంధ్ర బ్యాంక్ ఎవరు షూరిటీ ఇవ్వదు నేను పెట్టిస్తే 3 నెలల్లో ఆ మెస్ని మొత్తం స్వాహా చేసేసి ఆ బిల్డింగ్ ఖాళీ చేయాలంటే 10 లక్షలు డిమాండ్ చేశాడు వైస్ ఛాన్సలర్. మళ్ళీ పిలిచి నేను దండించి ఖాళీ చేయించి ఇట్లా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఖరికి వాడి చేష్టలు ఏమని అంటే కులం వెలేసేదాకా వచ్చింది. ఆల్మోస్ట్ ఈడిగా మనం దగ్గర జాయిన్ అయ్యకూడదు. ఆ తర్వాత ఏం చేశానంటే నేను మండల పరిషత్ ఎన్నికల్లో 2006లో పోటీ చేసి గెలిచిన తర్వాత కులం అంతా వచ్చి రిక్వెస్ట్ చేసింది, అయ్యా నువ్వు వీడిని రానియొద్దు, వాళ్ళ నాన్న మంచాడే, ఈడు చదవ, ఈడు విపరీతంగా మహిళలను వేధిస్తున్నా అంటే నేను వాడిని దూరంగా పెట్టాను. దూరంగా పెట్టడమే కాక ఏదన్నా ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు గట్టిగా కంట్రోల్ చేయటం జరిగింది. వాడు ఏంటంటే మొన్న నా మీద ఒక 13 పేజీలు సొంత బుక్లెట్ ఒకటి రాసుకున్నాడు. నా మీద రాయటమే కాకుండా విచ్చలవిడిగా నా ఎమ్మడి తిరిగే SC కౌన్సిలర్సు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్, వాళ్ళ భార్యల గురించి కామెంట్ చేస్తా రాస్తాడు. ఎవరమైనా మనం రాజ్యాంగాన్ని అనుసరించే కదా మనం మాట్లాడుకున్న పేపర్ మీద రాసిన జర్నలిస్టులు దానికి దాటి ప్రవర్తిస్తే ఉందా ఆ హక్కు ఉందా ఎవరికైనా? అదే వాడు చేసిన పని. దానికి నేను ఇమీడియట్గా మా వాళ్ళు నాకు ఆ రోజు అయితే ఆ రోజు ఆ బుక్లెట్ పంచే రోజుకి నాకు ఫేవర్, నేను సిక్ అయ్యాను. తెలిసి పొద్దున్నే చెప్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి మా వాళ్ళు 100 మంది వెళ్ళినారు. వాడి ఇంటికి పోలీస్ స్టేషన్కి 23 కిలోమీటర్ల దూరం.
అక్కడ కంప్లైంట్ ఇచ్చి వస్తుంటే ఎదురుపడ్డాడు అనుకోకుండా. అది 31 సెకండ్లు కలిగినటువంటి సోషల్ మీడియాలో చిన్న క్లిప్పింగ్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇద్దరు కలిసి కలబడుతున్నారు. తర్వాత చిన్న చిన్న గాయాలైనవి వాడికి. 10 నిమిషాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ఏమి దెబ్బలు లేవు, ఎక్కడ ఎరగటం కానీ, కనీసం ఒళ్ళు చిట్లటం కానీ. రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద వరకు కొట్టుకుంటే ఇద్దరు ఏమైంది, వాడే కలబడ్డాడు. వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తుంటే కలబడ్డాడు. జరిగింది అది. సోషల్ మీడియాకు వచ్చేసరికి ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిందంటే అది ఒక సెన్సేషన్ కదా. సోషల్ మీడియా అంటేనే సెన్సేషన్ ఇది ఏదైనా వస్తే. అలాంటి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇద్దరు కలబడుకునేది, వాడిని మా వాళ్ళు ఎవరన్నా పొడవటం కానీ, లేకపోతే కనీసం తలబగలు కొట్టడం కానీ, లేకపోతే కాళ్ళు ఎరగొట్టడం కానీ. మీరు చూడండి ఏమీ వాడికి గాయాలైనయో. గంట తర్వాత ఈ సాక్షి ఛానల్ వాళ్ళు హైజాక్ చేసి వాడిని డెమాన్స్ట్రేట్ చేశారు, అంతే. 2014 ఎన్నికల తర్వాత చాలా ఆఫర్లు వచ్చినట్టున్నాయి మీకు ప్రతిపక్ష పార్టీ నుంచి కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అయితే మీకు పెద్ద రోలు క్రియేట్ చేస్తాము, మీరు మా పార్టీలోనే ఉండాలి అని చెప్పి ఇచ్చారు. అట్లాంటివి ఏమన్నా నడిచాయి? అడిగిన మాట వాస్తవమే, కానీ అసలు రాహుల్ గాంధీ అయితే నేను ఎలా గెలిచాను అనేది కేస్ స్టడీ కూడా చేయించాడు. కేస్ స్టడీ చేసి నాకు బాగా సన్నిహితుడు. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడు వంశీ చంద్ర రెడ్డి. అతను నాతో స్వయంగా చెప్పాడు. 30 minutes డిస్కస్ చేశాడంట. ఎలా 10 సంవత్సరాలు పరిపాలించాం, అందులో అతను డీసీసీ ప్రెసిడెంట్, మన పార్టీలో ఉండి ఎలా గెలిచాడు అనే దాని మీద చేసి, మరలా మన పార్టీలో ఉంటే ఎలా అనే దాని మీద కూడా జరిగింది. అంటే రాహుల్ గాంధీ నన్ను ఇన్వైట్ చేశాడనే మాట చెప్పుకోను, కానీ నేను కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది పెద్దలు రిక్వెస్ట్ చేశారు. అలానే వైఎస్ఆర్సీపీ అంటే నాతో పాటు ఉన్న వ్యక్తులు ఉంటారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, లేకపోతే మా జిల్లాలో వాళ్ళ బంధువులు కానీ చాలామంది నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవం. కానీ నేను ఎలక్షన్ అయిన వెంటనే ఒక పెద్ద మనిషి ద్వారా సీఎం గారిని కలవటం, సీఎం గారికి కూడా నేను పార్టీలోకి రావాలనే అభిప్రాయం, ఇంట్రెస్ట్ ఉంటాం. మాట్లాడిన తర్వాత ఇక బాగుండదు, మనం ఒకవైపు ఉంటే బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఫస్ట్ ఇన్నింగ్స్ పాలిటిక్స్లో. అంత తేలిగ్గా పార్టీలు మారకూడదు. 14 సంవత్సరాలు ఒక పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ప్రేమించాం, అభిమానించాం. మా ఏరియాలో చాలా పటిష్టంగా తయారు చేశాం. అలాంటిది మేమందరం చెప్పిన మాట వినకుండా విభజించిందనే బాధతోటి బయటకు రావడం జరిగింది. తర్వాత ఇక తెలుగుదేశంలో చేరాం. కానీ మీరు అభిమానించిన గురువు, మీరు చెప్పుకున్న దైవం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మీరు ఇండిపెండెంట్గా గెలిచినా సరే కాంగ్రెస్ పార్టీకి రాండి అని ఒక ఆహ్వానం మీకు వచ్చింది. మరి పార్టీ మారటం వెనక అంటే రోషి గారితో చెప్పారు ఈ విషయం? రోషి గారితో చెప్పాను. రోషి గారితో చెప్పకుండా నేను రాజకీయంగా నేను ఏ నిర్ణయం తీసుకోను. ఈవెన్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు కూడా నేను పాలిటిక్స్ మానేస్తాను సార్, ఇది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి డీసీసీ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, మీ ద్వారా అవకాశం వచ్చినటువంటి ఎమ్మెల్యేగా నేను మానుకుంటానంటే ఆయన ఒకటే మాట అన్నాడు, కృష్ణమోహన్ నీలాంటి యోగ్యులు నిజాయితీగా ఉండేవాళ్ళు మానుకుంటాం సమంజసం కాదు, మానుకుంటాను అనేది నీ వ్యక్తిగతం, నేను కాదనేది ఏం కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో ప్రతి ఎలక్షన్లో గెలవటం అవటం రెండింటిని మనం సమానంగా తీసుకోవాలి. నువ్వైతే ఖచ్చితంగా కంటెస్ట్ చేయి, నువ్వు ఇండిపెండెంట్గా అయినా గెలుస్తావు అనే నమ్మకం నాకుంది. ఓడిపోయినా చాలా ఈజీగా తీసుకో. నువ్వు రాజకీయాల్లో ఉండటం అనేది ముఖ్యం. లేదు వ్యక్తిగతంగా నీ అభిప్రాయాన్ని మానేయాలనుకుంటే నేను దానికి ఏం అభ్యంతరం పెట్టను. ఉన్న పరిస్థితులని నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ఆయనకి నేను చెప్పిన తర్వాత, ఆయన కన్విన్స్ అయిన తర్వాత నేను ఇండిపెండెంట్గా ఒక ఫోరం పెట్టి కంటెస్ట్ చేశాను. ఓకే, ఇండిపెండెంట్గా గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా వదిలేసుకొని ఎలక్షన్ ముందే కదా నేను వదిలేశాను. నేను చాలా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, సరే ఎమ్మెల్యేగా చాలామంది రిజైన్ చేశారు, ఎవరిది యాక్సెప్ట్ చేయలేదు, నాది చేయలేదు. డీసీసీ ప్రెసిడెంట్గా నేనేమి పార్టీకి ఇంకో రకంగా ద్రోహం చేసినాను. మళ్ళా ఆ పార్టీ పేరు చెప్పు కాదనుకున్నాం. నేను స్వతంత్రంగా నాకు ప్రజలకు ఉన్నటువంటి అనుబంధాన్ని నేను మానేద్దామని కూడా అనుకున్నా. తర్వాత వారం రోజులు జనం నాకుండా అనుయాయులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు చాలా బాధపడతా, చాలా వందల వేల మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, నువ్వు ఈ ఏజ్లో పాలిటిక్స్లో మానేయటం కరెక్ట్ కాదు, నీ ఇష్టం వచ్చిన పార్టీలో చేరమన్నారు ఆ రోజు. లేదు నువ్వు ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేయి, మేమందరం సపోర్ట్ చేస్తా ఉన్నాం. అలానే ఆ పరిస్థితుల్లో నేను చేశాను తప్పితే నేను ఒక పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం నాది కాదు. అయితే తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు మొన్నటి వరకు మీరు తెలుగుదేశం మీద పోరాటం చేశారు.
మరి తెలుగుదేశంలో చేరటం వల్ల అక్కడ మళ్ళీ మీకు ఇంకొక ప్రత్యర్థి వర్గం తయారైనట్లుగా చీరాల్లో. ఎవరితోటి? మీరు ఎవరి మీద అయితే పోటీ చేశారో పోతుల సునీత తోటి, అసలు ఆమెకి మా పోతుల వర్గం తోటి, అసలు వాళ్ళకి వర్గం ఎక్కడి నుంచి వస్తుందండి? తెలుగుదేశం వాళ్ళకి ఇండిపెండెంట్ గా లేకపోయినా టీడీపీ కంటూ ఒక వర్గం ఉంటుంది. అది కరెక్ట్. టీడీపీలో నేనంటే వ్యక్తిగతంగా గట్టిన ఒక నలుగురు, నేను దూరంగా పెట్టిన ఇంకొక నలుగురు, వాళ్ళు తప్పితే ఇంకెవరు లేరు అక్కడ. ఎవరుంటారు? వర్గం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? మా ప్రాంతానికి వాళ్ళకి ఎలక్షన్కి ముందు 2 నెలల ముందు వచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఒక సెటప్ ఉంటుంది, క్యాడరు, కొంతమంది నాయకులు, ఒక వ్యవస్థ ఉంటుంది. అందులో కొంతమంది వాళ్ళు కంటెస్ట్ చేశారు కాబట్టి జనరల్గా నేనంటే గిట్టని కొంతమంది ఉన్నారు. నేనంటే గిట్టని నలుగురు, నేను దూరంగా పెట్టిన నలుగురు, అంతే. అంతకుమించి ఇప్పుడు మరి పోతుల సునీతకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు అంటే అనదర్ పవర్ సెంటర్ చీరాల్లో పెంచినట్లా, లేదంటే ఆమంచి కృష్ణమోహన్ గారికి లైన్ క్లియర్ చేసినట్లా? నేను వాళ్ళకి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వటాన్ని సమర్థించను, వ్యతిరేకించను. కానీ పార్టీకి ఉన్నటువంటి రైట్ అది. పార్టీ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం హానర్ చేయాలి, అంతే. అక్కడ వాళ్ళు చేసేదే ఉంది, పదవి ఇచ్చినా ఈపోయినా. ఆ విషయం చాలా బలమైన సమాచార పటిష్టమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీకి వాళ్ళు అక్కడ ఏం చేయగలుగుతారో చేయలేదు అనే విషయం నేను చెబితే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ శ్రేయస్సు కోసమే చేశారని నేను అనుకుంటా ఉన్నా. అది ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి పార్టీకి లాభమా నష్టం అనేది పార్టీకి తెలిసింది. అంతేగాని నాకేమి దాని మీద ప్రత్యేకించి నేను పెద్ద సీరియస్గా ఆలోచించి అంత అవసరమే ఉండదు ఆ ఏరియాలో. అంతకన్నా పెద్ద పదవి ఇచ్చిన వాళ్ళు ఆడ చేయగలిగేది. నాకు వ్యతిరేకంగా చేయటం అనేది అవ్వదు అక్కడ. దీన్నే నేను మొదట మిమ్మల్ని అడిగింది. కృష్ణమోహన్ గారు అగ్రెసివ్నెస్ ఉంది, ఆల్మోస్ట్ ఒక డిక్టేటర్షిప్లో నడుస్తున్నారు చీరాల్లో. మీరు చెప్తున్న మాటలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. నాకు వ్యతిరేకం అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తి కాదు ఇక్కడ. నేను ఒక సోషల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక వ్యవస్థ. అక్కడ ఉన్నటువంటి సమాజంలో, అక్కడ ఉన్న ప్రజల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో నాకున్నటువంటి బలమైన సంబంధం. ఆ పరిస్థితులే ఎవరిని రానియు. అంతేగా నేను ఒక్కడినే గొప్పని నేను చెప్పట్లా. ప్రతి కులంలో, ప్రతి మతంలో 3 జనరేషన్కి సంబంధించిన వ్యక్తులు నాకు ఆత్మీయులు ఉన్నారు. నేను బాధపడితే బాధపడేవాళ్ళు, నాకు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి సంఘటనకి వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యానికి, ఇబ్బందికి షేర్ చేసుకునే వేల కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఆ పరిస్థితులు అక్కడ రానికి తప్పితే నేనేం పెద్ద హీరోనను, డిక్టేటర్షిప్ అనేది అవ్వదు చీరాల్లో. హ్యుమానిటిజం ఓవర్ హ్యూమన్ రిలేషన్, అంతే. చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారికి ఈ మధ్యకాలంలో ఆటో అంటే విపరీతమైన ఇష్టం ఏర్పడిందట. ఎందుకు కారణం? ఆటోకి ఆమంచి కృష్ణమోహన్ గారికి ఏంటి సంబంధం? ఆటో అనేది పేదవాళ్ళకి అతి తక్కువ తోటి గమ్యస్థానానికి చేర్చే ఒక వాహనమే కాకుండా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి చూపించే ఒక వాహన సాధనం ఇలా మన రాష్ట్రంలో కానీ, మా ప్రాంతంలో కావచ్చు, దేశం మొత్తం మీద. అయితే మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో నేను ఒక పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేని, లేదా ఒక నాయకుడిని, ఒక చిన్న స్థాయి నాయకుడిని. పార్టీకి ఎంత ఐడెంటిటీ ఉంటుంది, ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి ఎంత ఐడెంటిటీ ఉంటుందో అంతకి 10 రెట్లు ఆ పార్టీకి గుర్తుంటుంది ప్రజల్లో. పార్టీ సింబల్కి కానీ, పార్టీకి కానీ ఐడెంటిటీ ఉంటుంది. ఒక నాయకుడికి ఎంత ఉంటుందో మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. పార్టీకి సంబంధించిన నాయకుడికి ఎంత గుర్తింపు ఉంటుందో అంతకు 10 రెట్లు ఒక రాజకీయ పార్టీకి, ఆ పార్టీకి ఉన్నటువంటి సింబల్కి, గుర్తుకి ప్రజల్లో అనుబంధం కానీ, గుర్తింపు కానీ ఉంటుంది. నేను యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్ ఒక పార్టీ పెట్టి కంటెస్ట్ చేసేటప్పుడు నాకు ఒక ఆమోదయోగ్యమైనటువంటి సింబల్ కావాలి, గుర్తు కావాలి. ఈ సోషల్ కనెక్టివిటీకి, నాకు ప్రజల మధ్యకి ఈజీగా ఒక కృష్ణమోహన్ అనేవాడికి సంబంధించిన ఎలక్షన్ సింబల్ ఇది. బాగా పేదలకి అవసరం ఉండేది, నిత్యం ప్రయాణం చేసేది. మా ఏరియాలో 5,000 ఆటోలు ఉన్నాయి. ప్రతినిత్యం ఆటో డ్రైవర్ కావచ్చు, చిన్న వాళ్ళు ఓనర్లు కావచ్చు, పేదవాడి జీవన విధానంతో ముడిపడి ఉంది. కాబట్టి నేను మొన్న ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను లోకల్ బాడీస్లో కూడా చీరాల పరిరక్షణ సమితి పేరుతోటి ఒక ఫోరం పెట్టడం జరిగింది. ఈ ఫోరంకి మా కాన్స్టిట్యున్సీలో ఉన్న 45 ఎంపీటీసీలకి పోటీకి పెట్టాను. వాళ్ళకి సింబల్ ఆటో అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా 33 కౌన్సిలర్లు
మున్సిపాలిటీలో కంటెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ముగ్గురికి తప్పితే 30 మందికి ఆటో సింబల్ రావడం జరిగింది. ఆ విధంగా నాకు పేదవాడికి అవసరమైన ఇష్టమైన ఆటోతోటి అనుబంధం రావడం జరిగింది. భాషా సినిమా ఏమైనా చూసారా మీరు? లేదు, నేను సినిమాలో అసలు రజనీకాంత్ సినిమా. రజనీకాంత్ సినిమా నేను పెద్దరాయుడు చూశాను, దళపతి చూశాను, భాష చూడలేదు. అంటే అందులో ఏమైనా ఆటో వాడిని అనే పాట ఏమైనా గుర్తొచ్చిందా? నేను ఈ సినిమాలకి ఇన్స్పైర్ అయ్యాను కాదు సార్. ఐఎమ్ రియల్ సోషల్ పొలిటీషియన్. ఎస్, ఐఎమ్ అంటే దాని వెగనెస్ట్ అని అనగానే మనిషి మనం ఉండే సమాజం చుట్టూ జీవన విధానం ఏంది, దాన్ని ఎలా మనం పైకి తీసుకురావాలి, డెవలప్ చేయాలి, ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలి, ఇదే రాజకీయం అనుకుంటాను తప్పితే ఈ భాషా సినిమాలు ఈ స్టైలు అయితే పెద్దరాయుడులో ఆ జెంటిల్నెస్ కానీ లేకపోతే హుందాగా ఉండాలి అనేది ఇంట్రెస్ట్ కొన్ని ఉంటే తప్పితే నాకు అసలు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను. పెద్దరాయుడు సినిమా కూడా నేను చదువుకునే రోజుల్లో చూశాను. నేను సినిమా చూసి 7.5 సంవత్సరం అవుతుంది. రాజకీయాల్లోకి వచ్చాక ఆల్మోస్ట్ సినిమాకి ఎప్పుడు ఫ్యామిలీతో కానీ 3 సినిమాలు చూశాను అంతే. ఈ 15 సంవత్సరాల్లో 3 మూవీస్. ఏం సినిమాలు చూసాను? చివరిగా చూసింది లీడర్. అంతకుముందు రామ్ చరణ్ది సగం సినిమా చూశాను, అదేంది మగధీర. అంతకుముందు సర్కార్ రాజ్. ఈ 15 సంవత్సరాల్లో సర్కార్ రాజ్ అంటే అమితాబ్ ఎన్రాన్ పవర్ ప్లాంట్ మీద ఆ సబ్జెక్ట్తో తీశాడు, రామ్ గోపాల్ వర్మ. అది బాగుందంటే అది చూసాను. ఈ 3 సినిమాలే 15 సంవత్సరాల్లో చూసినట్టు గుర్తు. చీరాలకి అత్యంత కనెక్టివిటీలో ఉండేది స్టువర్ట్పురం. దానికి ఒక రకమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్లు కూడా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి బాధితులకి స్టువర్ట్పురం దొంగలకి మధ్య వాటిని సెట్ చేస్తూ ఉంటారు అన్నది ఒక ఆరోపణ ఉంది మొదటి నుంచి కూడా. మరి చీరాల ఎమ్మెల్యేగా 2 టర్మ్స్ అండ్ సెకండ్ టర్మ్ వచ్చున్నారు అంటే ఆల్మోస్ట్ 9 years అవుతుంది. ఈ సెటిల్మెంట్లు కానీ ఆ బాధితులు కానీ ఆ దొంగలు కానీ ఎవరైనా మీ దగ్గరకు వస్తుంటారు? వాస్తవానికి ఏంటంటే స్టువర్ట్పురం అనేది గుంటూరు జిల్లాలో ఉండేటువంటి సపరేట్ గ్రామ పంచాయతీ. అసలు ఆ ఊరికి పేరు కూడా ఎలా వచ్చిందంటే బ్రిటిషర్స్ టైంలో తెలుగు ప్రాంతాల్లో దొంగతనం చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టువర్ట్ దొర, ఈజ్ ఇంగ్లీష్ మ్యాన్, బ్రిటిషర్, తీసుకొచ్చి ఒక ప్లేసు ఎలకేట్ చేసి దగ్గర 1000 ఎకరాల సాగు భూమి ఇచ్చి వాళ్ళకి రీహాబిలిటేట్ చేసి ఒక టెరిటరీ కింద, టెరిటోరియల్ ల్యాండ్ అంటారు, అంటే ఒక ప్రాంతం, ప్రాదేశికం. టెరిటరీ అంటే అది వాళ్ళకి ఇప్పుడు కూడా టెరిటోరియల్ ల్యాండ్స్ అంటారు. దాని అడ్రస్ కూడా సెంట్రల్ ఆఫీసు చెన్నైలో ఉంది. అప్పుడు సౌత్ ప్రావిన్స్ కింద ఒక చిన్న ప్రాంతాన్ని క్రియేట్ చేసి వాళ్ళందరికీ పాపం సంస్కరిద్దామని చెప్పి స్టువర్ట్ ధర హాస్పిటల్స్, స్కూల్స్, హాస్టల్స్ పెట్టి ఇవ్వటం జరిగింది. అది గుంటూరు జిల్లా, ఆ పాత గుంటూరు జిల్లా ప్రస్తుతం ఉన్న గుంటూరు జిల్లాలోనే ఉండేది. అయితే వాళ్ళ బంధువులు మరలా సెటిల్ అయ్యారు మా దగ్గరికి వచ్చి, అందుకని వాళ్ళని సెటిలర్స్ అంటారు. వాళ్ళని కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి సెటిలర్స్ అంటారు. సెటిలర్స్ అంటే దట్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ కమ్యూనిటీ, కులం కాదు, ట్రైబల్స్ కాదు, కాకపోతే చోర వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ట్రైబల్స్గా తర్వాత ప్రభుత్వం గుర్తింపించింది. వాళ్ళు తర్వాత రామ్నగరు, న్యూ కాలనీ, మన గ్యాంగ్, ఇలా ఆదినారాయణపురం ఈ ప్రాంతాల్లో రెగ్యులర్ ఎస్టీస్ ఉన్నారు, సోవేరుకులు అంటారు, ప్లస్ ఈ సెటిలర్స్. వీళ్ళు కూడా అందరు దొంగతనాలు చేసేవాళ్ళు కాదు. ఈ జనరేషన్లో చాలామంది మారారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నాకేమి ఈ టైప్ సంబంధాలు ఎప్పుడు నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ కూడా లేదు. ఇంకా వాళ్ళలోనే కొంతమంది అధిక వడ్డీలకి వేవర్స్కి సంబంధించినటువంటి షెడ్ వర్కర్స్ని ఇబ్బంది పెడుతున్నారంటే నేను మా జిల్లా కలెక్టర్, ఇప్పుడున్న గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతి, అదేవిధంగా నవీన్ చంద్ అడిషనల్ డీజీ ఉన్నాడు తెలంగాణకి, అతను మా ఎస్పీ, సత్యనారాయణ అడ్మిన్ ఏఎస్పీగా ఉండేవాడు, సౌత్ జోన్ ప్రెసిడెంట్ డీసీపీ, వీళ్ళందరి సహకారంతో చీరాల పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు వచ్చేవాళ్ళు. 75 లక్షలు వాళ్ళ బారిన షెడ్ వర్కర్స్, చాలా పేద చేనేత కార్మికులు ఉంటే వాళ్ళందరినీ రుణవిముక్తులు చేయటం తప్పితే నేను ఎప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దొంగతనాలు చేసే వాళ్ళకి, రాబరీస్ చేసే వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి ఎప్పుడు నా జీవితంలో సపోర్ట్ చేయలేదు. అప్పుడప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని పూర్తి స్థాయి నెగటివిటీ లేకపోయినా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కదా. క్వశ్చన్ లేదు. నా సొంత బావమరిది కూడా నేను హెల్ప్ చేయాలి. 6,000 లంచం తీసుకున్నాడని చెప్తే నేను పెరిజవటం బాగుండదు, నల్లమల ఫారెస్ట్కి ట్రాన్స్ఫర్ చేయించాను. ఈ విషయం అందరికీ తెలుసు. నేను ఎలా మహిళల్ని వేధించేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, పేకాడలు ఆడేవాళ్ళు, కోడపందాలు వేసేవాళ్ళు, అంటే జోదం, కోడిపల్లి అని సింగిల్ నెంబర్, ఇవేవి కూడా ఆ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు నా దగ్గర రారు, నేను రాని. ఇది అందరికీ తెలుసు. మీరు వచ్చి విచారించుకున్నా అర్థమైపోతుంది.
ఇంత సీరియస్ పాలిటిక్స్ చేసే కృష్ణమోహన్ గారికి హాబీస్ ఏమైనా ఉన్నాయా? ఉంది కదండి. ఏమున్నాయి? హ్యాబీస్ అంటారా? ఆఫీస్ అనుకున్నాను. హ్యాబీస్ అంటే నాకేమి, నేను పొలం వెళ్తాను. వ్యక్తిగతంగా అంటే మంచి మ్యూజిక్ వింటాం. ఏ మ్యూజిక్ అంటే మీరు ఇప్పుడు సినిమాలు చూడలేదు అంటున్నారు, పాత సినిమా పాటలు వింటారా, కొత్త సినిమా పాటలు కూడా వింటూ ఉంటారా? అంటే రెండు, కొత్తవి కానీ పాతవి కానీ. నాకు స్పెసిఫిక్గా బాగా ఇష్టమైన మ్యూజిక్ తెలుగులో కానీ హిందీలో కానీ నేను 3 రకాల ఛానల్స్ పెడతాను. ఒకటి న్యూస్, ఇంగ్లీష్ న్యూస్, తెలుగు న్యూస్, అదేవిధంగా మంచి పాటలు తెలుగులో పాతవి కానీ లేకపోతే ఈ జనరేషన్లో వచ్చిన కొత్తవి కానీ. ఎస్పెషల్లీ 50% తెలుగు, 50% హిందీ. అంతే. నాకు టైంపాస్ అంటే ఇక అదే కొద్ది టైంలో నేను పొద్దున్నే చేసే యోగానో వ్యాయామంతో పాటు, మాకు పొలం వెళ్తుంతో పాటు, జనంతో తిరగటంతో పాటు నాకేం ఇంకా స్పెసిఫిక్గా ఏమి ప్రత్యేకించి. మీ ఫ్యామిలీ వీళ్ళంతా ఎట్లా ఉన్నారు, ఏం చేస్తుంటారు? మేము 7 ఫ్యామిలీ మెంబర్స్. ఆ 7లో నాకు 4 అక్కలు, 2 అన్నలు, నేనే చిన్నవాడిని. అంతా ఆల్మోస్ట్ వాళ్ళు వ్యవసాయ కుటుంబం. 2 బావలు మాత్రం, ఒకరు ఎక్స్ సర్వీస్ మెన్, ఒక అతనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రజెంట్ కూడా టెలికాం డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు, డిఈగా అనుకుంటా. మిగిలిన మా 2 అన్నలు కూడా చదువుకున్నారు కానీ ఊళ్ళోనే వ్యవసాయమే. మా 4 అక్కలు కూడా, 3 అయితే నా సొంత ఊరు పందిలిపల్లిలో ఉంటారు, ఒకరు చీరాల్లో ఉంటారు. అంతా చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్నళ్ళ బంధువులంతా ఊళ్ళోనే ఉంటారు. మా అమ్మాళ్ళు వాళ్ళు ఒక 11 మంది, వాళ్ళు ఆ చుట్టుపక్కలే ఉంటారు. సో భవిష్యత్ ఏంటి కామంచి కృష్ణమోహన్ గారి? ఏదైనా గోల్స్ ఉన్నాయా? నేను అంబిషియస్ కాదండి. ఉన్నంతట్లో నిబద్ధతగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి ఈ రోజు గడిచిందా ఒక పద్ధతి ప్రకారం, ఒక విధానం ప్రకారంగా, మనం ఏదో చిన్నటికి రాజీ పడిపోయి తలంచుకునేది కాకుండా ప్రతిరోజు అలానే ఉండాలి. మనకు చేతనైనంత వరకు ఒక అకౌంటబిలిటీ తోటి ప్రజలకు చేయాలి. ఈరోజు ఎన్ని పనులైనవి, ఎన్ని సమస్యలు సాల్వ్ చేసాం, అంతే. అంతకు మించి నాకు 0 అంబిషన్. అంటే 2 సార్లు ఎమ్మెల్యే అను, మంత్రి అవ్వాలనో, లేదంటే విప్ అవ్వాలనో, నో, నా సైరన్ కారు, బొగ్గ కారు తిరగాలని? నాకు అసలు ఏ రకమైనటువంటి అంబిషన్ లేదు. నేను ఏమైనా పర్లేదు, రేపు పొద్దున్నే ఏమి కాపోయినా కానీ సంతోషం. నేనుగా ఉండాలి. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉండాలి. నాకు చేతైనంత వరకు 10 మందికి మేలు చేయాలి, నాకు పదవి ఉన్నా లేకపోయినా. మరి అధికార పార్టీలో చేరేటప్పుడు హామీలు కానీ అట్లా ఏమి అడగలేదు? ఒక్కటి నేను 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన 4 నెలలకు చనిపోయాడు. రోషి గారు ఆయన పాపం 14 నెలలు ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ఫేవర్ ఎవరినన్నా వ్యక్తిగతంగా. ఇది ఫేవర్ ఎట్లా అవుతుంది? పొలిటికల్గా ఎమ్మెల్యే అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి రీచ్ అవ్వడం అనేది ఫేవర్ కాదు. రోషి గారి కన్నా నా దగ్గర నాకు సన్నిహితంగా మీరే అన్నారు. నేను ఏం బెనిఫిట్ అయినప్పుడు, నేను ఏం పెద్ద పదవి ఆశించాను, లేకపోతే ఏమి ఫైనాన్షియల్గా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చేరి 16 నెలలు అవుతుంది. సో దగ్గర సంవత్సరంన్నర అవుతా ఉంది. నేను ఆ చేరే రోజు వీటి గురించి చర్చించలేదు. ఈ సంవత్సరంన్నరలో చేసి భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటాను. నాకేదన్నా నా అర్హత రీత్యా లేకపోతే ఆ ప్లేస్లో నేనుంటే న్యాయం జరిగిద్దని అలా ఆలోచించి చెప్తే తప్పితే నేనుగా పదవి కోసంగా ఇప్పుడు ఆలోచించను. అయితే ఉన్నంతల్లో నిబద్ధతగా ఉండాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా ఉండాలి, ఒకరికి తల వంచకుండా ఉండాలి, మనం ఉన్న స్థానం నుంచి 10 మందికి మేలు జరగాలి, అంతే. ఇదే నాకు 0 అంబిషన్. అయితే ఆటోమేటిక్గా మీరు తెలుగుదేశంలో చేరిన తర్వాత ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ విషయంలో. మీరు ఎమ్మెల్యేగా చూస్తున్నారు, 4 ముఖ్యమంత్రులను చూశానంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు ఎలా కనిపిస్తుంది? గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ని మనం ఒకే కోణంలో చూడకూడదు. అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డైమెన్షన్ వేరు. డెవలప్మెంటల్ డైమెన్షన్ అంటే దిశ, ఇష్యూస్, ఎట్ ది సేమ్ టైం పొలిటికల్ డైమెన్షన్, కులాలకు సంబంధించిన మతాలు, సామాజిక పరిస్థితులు. విభజనకి ముందు తర్వాత అనే కోణంలో మాట్లాడుకుంటే, ఇది విభజన తర్వాత మనకి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. అనేక రకాలైనటువంటి పరిపాలనా పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వనరుల పరంగా కానీ, అది డబ్బులతో వెలగట్లేనటువంటి ఇబ్బంది మనకు వచ్చింది.
దాన్ని ఓవర్కమ్ చేస్తూ పరిపాలించడం అంటే ఒకరోజు 2-3 సంవత్సరాల్లో పెద్ద అభివృద్ధి వచ్చేస్తుంది అనేది అది అనుకోవటం కానీ ఊహించడం కానీ అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు. అప్పులతో ఉన్న మన రాష్ట్రాన్ని గతంలో ఏదైతే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పేదలకు సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నంతట్లో చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు అనేది నాకున్న అభిప్రాయం. అంటే మీరు ఈ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు చూస్తున్నారా? రాజధాని పేరుతోటి భూ పందారం చేస్తున్నారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే ఒకటండి, అసలు భూమి లేకుండా అభివృద్ధి ఎక్కడ చేస్తారు? అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భూమి లేకుండా చేయగలిగాడు ఆయన. పెద్ద సత్యవీడు సైజు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, వ్యాన్ పిక్, ఇంకా అనేక సెజ్లు వైజాగ్లో రామ్కీకి సంబంధించినటువంటి సెజ్, అయితే హైదరాబాద్ చుట్టూ వచ్చిన అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ కానీ. భూమి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది? అయితే ఎక్కువ తక్కువ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. నేను దాన్ని సమర్థించను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు. మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలని కోరుకున్నాం. ఇది ఇవాళ చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్తో స్పెషల్ డిస్కషన్. నేను ఆమంచి కృష్ణమోహన్, చీరాల శాసనసభ్యుడిని. ఐ డ్రీమ్స్ తోటి నా వ్యూస్ షేర్ చేసుకోవడం జరిగింది. దీని మీద మీ కామెంట్స్ కూడా దీంట్లో పోస్ట్ చేయగలరని చెప్పి, దీని గురించి రెస్పాండ్ అవ్వగలరని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.